ఇది ద్వాపర యుగం. బృందావన గ్రామంలో శ్రీకృష్ణుడు తన కుటుంబంతో నివసిస్తూ గోపబాలులతో ఆనందంగా కాలం గడుపుతున్నాడు. ప్రతి సంవత్సరం బృందావన ప్రజలు వరుణదేవునికి, ఇంద్రునికి పూజలు చేస్తున్నారు. కానీ ఈసారి శ్రీకృష్ణుడు వారికి ప్రకృతిని పూజించమని చెప్పారు. నారాయణ నారాయణ, ఓ ఇంద్ర, గ్రామ ప్రజలు నీకు పూజ చేయడం మానేసి వాళ్ళ మనసంతా కృష్ణుడి మీదే పెట్టారు. ఇంద్రుడు ఈ వార్త విని కోపంతో విరుచుకుపడ్డాడు. నన్ను పూజించకుండా ఒక పర్వతాన్ని పూజిస్తారా? వాళ్ళ గ్రామాన్ని వర్షాలతో ముంచేస్తాను. ఇక బృందావనంలో యశోదమ్మ, నందుడు, గ్రామస్తులు కృష్ణుడితో మాట్లాడుతున్నారు. అన్నా, మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం. అది మనకు అన్నం, గడ్డి, నీరు అందిస్తుంది. ప్రకృతిని పూజించడమే నిజమైన పూజ. కృష్ణ, నువ్వు చెప్పిందే సత్యం. ప్రకృతిని మనం ఆదరించాలి. కనుక ఇంద్రుడికి పూజలు అవసరం లేదు. గిరికి జయము జయము, కృష్ణుడికి జయము జయము. ఇది చూసిన ఇంద్రుడు మరింత కోపంతో మేఘాలను పిలిచి వర్షాలను కురిపించాడు. ఇప్పుడు చూడండి, నా శక్తిని చూపిస్తాను. వర్షాలతో ముంచేస్తాను. వర్షాలు భయంకరంగా కురుస్తున్నాయి. గ్రామస్తులంతా కృష్ణుడి దగ్గరికి వచ్చి సహాయం అడుగుతున్నారు. కృష్ణ, అందరిని కాపాడు. నీ వల్లే అందరూ బ్రతుకుతారు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతం చేశాడు. తన చిన్ని వేలుతో గోవర్ధనగిరిని పైకి ఎత్తాడు. ఇదిగో, మీరు అందరూ ఈ పర్వతం కిందికి వచ్చి ఉండండి. వర్షం మిమ్మల్ని ఏమీ చేయదు. దండాలమ్మ కృష్ణ, నీవే జగన్నాథుడివి. 7 రోజులు కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి ఉంచాడు. చివరికి ఇంద్రుడు తాను చేసిన తప్పు అర్థం చేసుకున్నాడు. కృష్ణ, నాకు తెలిసింది, నువ్వే పరమాత్ముడని. నన్ను క్షమించు. ఇంద్ర, అహంకారాన్ని వదిలిపెట్టు. భూమిని ప్రేమించు, ప్రకృతిని కాపాడు. ఇలా శ్రీకృష్ణుడు ఇంద్రునికి గుణపాఠం చెప్పి మనకు ప్రకృతి పట్ల గౌరవాన్ని నేర్పాడు. శ్రీకృష్ణ గోవింద హరే మురారే, హే నాథ నారాయణ వాసుదేవ.